ఈరోజు శంకర గౌరన్న గారు చాలా బాధగా ఉంది. నాకైతే 2 రోజుల మంచి ఎందుకు బాధ అంటే అందరికి ఉన్నది, కానీ నేనైతే మస్తు బాధపడుతున్నా. ఎందుకంటే ఒక మహిళ కండక్టరు పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకొని నైట్ 10-11 డ్యూటీ దిగి వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు మరొకరికి రావద్దు. బస్సు డ్రైవర్ అంటే మైండ్ దగ్గర పెట్టుకొని బస్సు తోలాలి. ఇంత మిస్టేక్ జరిగినా అందులో ఉన్న ప్రాణాలన్నీ పోతాయి. ఆ ప్రాణాలు కాపాడేది మన డ్రైవర్ అన్నాం, ఒక కార్మికుడి చేతుల్లోనే ఉంది. మరి ఆ కార్మికుడు ఏమడిగిండు సీఎం రేవంత్ రెడ్డిని? నీ ఇంట్లో ఆస్తి ఇవ్వనడా? నీ పాలు భాగం ఏమైనా ఆస్తులు బంగారాలు ఉంటే నాకు ఇవ్వనడా? నువ్వు ఇచ్చిన టాస్క్ లేదు ఏదుందో ఆ టాస్క్ అడగటం తప్ప? అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అక్కడికి వచ్చి గింత ఎక్కడ సమ్మె జరిగింది అక్కడ సమ్మెలో ఇది ఇస్తా ఇది చేస్తా ఏంటి ఇలా చేస్తారని అడగడు. రేవంత్ రెడ్డి అడగడు. ఒక మహిళా కండక్టరు రష్ ఎక్కువ ఉంటుంది బస్సులో, అయినా కానీ ఆ జెంట్స్ లేడీస్ నెట్టుకుంటూ ఇప్పుడున్న ఫ్రీ బస్సులో అలా ఎట్లుంటుందో మనకు తెలిసిందే. ఒక్క టికెట్ మిస్ కాకుండా టికెట్ కొట్టుకొని ఎక్కడ చెకింగ్ వస్తుందో, ఎక్కడ ఫైన్ వేస్తారో, ఎక్కడ మా జాబులు పోతాయి అన్న భయంతో వాళ్ళు అంతా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ముమ్మాటి కరెక్ట్గా చేసుకుంటారు. ఒక మహిళ కండక్టర్, ఒక అన్న డ్రైవర్ అన్న తను కానీ ఒకసారి ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళు కష్టపడతారు కదా, ఏదైనా పెడతామంటే ఆశ, ఇస్తామన్నా ఆశ. నువ్వు ఇస్తానన్నావు, ఎవరు ఇవ్వమన్నా మేము అడిగాం? మాకు ఈ టాస్క్లు, బంగారం, ఈ స్కూటీలు, మా జీతాలు పెంచు, మాకు ఇల్లులు అని అడిగామా? నువ్వే ఇచ్చినావు. గెలుస్తున్నావు గెలవను అని టక్క వదిలేసిన డైలాగు. ఈరోజు కార్మికులు సమ్మె చేయటంలో తప్పుందా? పోలీసులను పెట్టించి ఒక మహిళల చూడుకోకుండా ఎట్లా పడితే అట్లా కొట్టడం, ఒక అన్నల్ని తమ్ముళ్ళని ఎట్లా పడితే వాళ్ళ అధికారం మేము పోలీసులు అని వాళ్ళు చంపల మేము చేయలేయటం, తీసుకుపోయి ఏదో ఒక రకం కేసులు వేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా సీఎం రేవంత్ రెడ్డి? చెప్పండి. మస్తు బాధ అనిపిస్తుంది, మస్తుగా. ఎంత తెలంగాణ ప్రజల్ని ఎందాక ఏడిపించుకుంటుందో కసి పుడుతుంది. కానీ ఈరోజు ఆ కార్మికుడు అన్న నా ఒక్కడి ప్రాణం పోయినా బాధ లేదు, మిగతా కార్మికులకు అన్యాయం జరగొద్దని పెట్రోల్ బస్ తగలబెట్టుకున్నాడు. తన భార్య పిల్లలు గుర్తించుకోకుండా, ఎందుకంటే నా ప్రాణాలు పోయినా మిగతా వాళ్ళకి అన్యాయం జరగదు అని వాళ్ళ బాధ వేదనతోని ఆయనకన్నా రోషం పౌరుషం ఉండి ప్రాణాలు తీసుకోండు. కనీసం నువ్వు ఇచ్చిన టాస్క్లో ఏం చేసినా ఏమి ఇస్తున్నా అన్నది అర్థం కాకపోతే ఇంకెందుకయ్యా రేవంత్ రెడ్డి గారు? ఏ పొద్దు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఈ ప్రవీణ్ కుమార్ సార్ని వీళ్ళని తలుసుకొని నిద్రపోతున్నావో భయం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకు మస్తు భయం అవుతుంది అనుకుంటా. అందుకే సీఎం ఇటు పక్క మీటింగ్ పెడితే మొన్నటికి మొన్న కేసీఆర్ గారు పక్క ఊర్లో మీటింగ్ పెడితే నీ మీటింగ్ సభ నువ్వు చెప్పుకోకుండా ఏ పొద్దు కేసీఆర్ గారి గురించే చెప్తున్నావు, కేసీఆర్ గారిని తిడుతున్నావు. నువ్వెన్ని తిట్టినా కేసీఆర్ గారికి మంచిగా జరిగింది, మంచిగా ఆరోగ్యంగా పుష్టిగా మన కేసీఆర్ గారు మంచిగా ఉంటాడు. నువ్వు సావాలి అనుకున్నా సావడు. ఎందుకంటే తెలంగాణ కోసం నిజాతిగా కొట్లాట వాడి పీకుడు చేత పట్టుకొని తెలంగాణ ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు. తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఈరోజు నువ్వు సీఎం సీట్లో ఉన్నా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, తెలంగాణ భావస్థ ప్రజలందరికీ బాధే ఉంటుంది. ఎందుకంటే మేము తెలంగాణ కోసం కొట్లాట వాడినాం, తెలంగాణ కోసం ఫైట్ చేసినాం, తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. మరి ఈ రోజు కట్టిన ఇల్లు పెట్టిన పోయి తీసుకొచ్చి నీకు ఒప్పజెప్పినప్పుడు మాకు బాధ ఉండదా? ఈరోజు కార్మికులు గోస చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అదేవిధంగా గురుకులాల్లో కానీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వాలు అప్పుడు ఉన్నప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి షూస్ కాంచి, సాక్స్లు కాంచి, టవల్స్ కానీ, బెడ్షీట్ కాంచి, వాళ్ళ బట్టలు కాంచి, లేడీస్కి కావాల్సిన సోపు అన్నీ వాళ్ళ తినబుద్ధి అయితే వాళ్ళకి నెలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుందని నెలకు 3 సార్లు మటన్ పెట్టించిండు. ఎవరు? కేసీఆర్ గారు. గురుకుల సెక్రటరీ ఎవరు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.
ప్రవీణ్ కుమార్ సార్ ఉన్న 4 గురుకులాల హాస్టల్లో ఇంత లోటు లేకుండా కాపాడుకుంటూ వచ్చిండు. బిడ్డలను కాపాడుకున్నట్టు వాళ్ళకి ఎక్సర్సైజ్లు అన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందరికి తెలిసిందే. మరి ఈరోజు నీకేం అల్లడొచ్చింది? ఏమైందో తెలియట్లేదు రేవంత్ రెడ్డి. కానీ నీ ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేస్తున్నా, ఏమి ఇస్తున్నా అని. ఈరోజు ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. అయినా పోయినవా? వెళ్ళలేదు. ఒక ప్రెస్ మీటింగ్ పెట్టినవా? ఎక్కడ పెట్టినావు? ఎక్కడ చూసినావు? చేతగాని ప్రభుత్వం మీ చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలు మొత్తం అవస్థ ఏడుస్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించుకోండి. రాబోయే కాలంలో మళ్ళా వచ్చేది మన పార్టీయే, మన కేసీఆర్ గారే, మన ప్రభుత్వం నుంచే వస్తుంది. ఎక్కడెవరెవరికి బుద్ధి చెప్పాలనో అన్నీ మన మైండ్లో గుర్తుపెట్టుకుందండి. ఎవరికి ఏది ఇవ్వాలో అలాగే చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఓపిక పట్టుకుందండి, చూద్దాండి, దుఃఖపడదారు, ఏడుద్దాం. కానీ ఒకటి చెప్తున్నా, నా కార్మికుల అన్నలు, బస్సు డ్రైవర్లు, నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం ఉంచుతున్నా. చాలా బాధగా అనిపిస్తుంది, బాధపడతానే ఉన్నా. అందుకే ఈరోజు నేను వీడియో తీయాలనిపించి వీడియో తీస్తున్నా. తప్పు మనం చేసేది. మనం తెలంగాణ కోసం కొట్లాడమాడి మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. మనం ప్రాణాలు పోగొట్టుకోవద్దు, అది తప్పుడు పని. ఏమన్నా ఉంటే పోరాడాలి, ఎదిరించాలి, ముందుకెళ్ళాలి, ఫైట్ చేయాలి తప్ప ఎవరైనా మన ప్రాణాలు త్యాగం పెట్టద్దు. ఆనాడు శంకరాచార్య తమ్ముడు కానీ అలాగే చేసిండు. కానీ అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు మన ప్రాణాలు తీసుకుంటే, మన ప్రాణము దేవుడిచ్చిన ప్రాణాన్ని మనం పోగొట్టుకోవద్దు. మన ప్రాణం అన్నంత వరకు మనం కాపాడుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఖండించడగాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి తప్ప మనం చేతగాని పిరికి దద్దమ్మల లెక్క ప్రాణాలు తీసుకోవచ్చు. మనం ఎవరు అనుకుంటున్నాం? తెలంగాణ బిడ్డలం, కంకణం కట్టుకొని చేతి పురుషుడు లెక్క ఇట్లా పట్టుకొని వెళ్ళిన బిడ్డలం, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు. మన ప్రాణం తీసుకుంటే మనకు వచ్చేది మన పిల్లలు, మన సంసారం, మన కుటుంబానికి దూరం అయిపోతాం. సీఎం రేవంత్ రెడ్డికి ఏం ఒరగదు, పోతే పోనీలే, నేను సీఎంగా అయినా, నేను గెలిచిన అన్నట్టుగా కూర్చుంటారు సీఎం సీట్లో. కానీ ఆయన చేత కావట్లేదు, పక్కకు పోయి మళ్ళీ ఎవరినో కేసీఆర్ గారిని కూర్చోబెట్టే పొజిషన్లో అయితే రాడు. ఆయనకు అతుక్కున్నాడు, అయస్కాంతం అతుక్కున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే కాబట్టి నేను చెప్తున్నా, ఏ అన్న చెల్లెళ్ళు, ఏ అక్క తమ్ముళ్ళు ఎవరైనా తప్పుగా మన ప్రాణాలు తీసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భరాంచుకొని ముందుకు వెళ్ళాలి తప్ప మన ప్రాణం త్యాగం పెట్టుకోవద్దు అన్నలారా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ.